వాక్యం. ఇందులో ఒక అద్భుతమైన సందేశాన్ని మీకు నేను పంచబోతున్నాను. ఒక ప్రాంతంలో కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ గురువు గారి దగ్గరికి వచ్చి, టీచర్ దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశారు. వారికి ఎందుకో డౌట్ వచ్చింది. గురువుగారు, ఎందుకు చదువుకోవాలి? చదువుకొని ఎవరిని ఉద్ధరించాలి? చదువుకోవటం వల్ల లాభం ఏంటి? చదువుకుంటున్న పిల్లలు వినండి. చదువుకోవటం వల్ల లాభం ఏంటి? మేము చదువుకున్నందువల్ల లబ్ధి ఏమిటి అన్నట్టుగా మాట్లాడారు. కొంతమంది తెలివిగా ఉంటారు, కొంతమంది తెలివి తక్కువగా ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు అడిగేది ఎవరు? తెలివి కలిగిన వాళ్ళైతే అడగరు, కొంచెం తక్కువగా ఉంటేనే అడుగుతారు. వీళ్ళు వచ్చి అడిగిన ప్రశ్న కూడా అదే. ఏమనంటే, మేము చదువుకోవటం వల్ల ఉద్ధరించేది ఏంటి, లాభం ఏంటంటే, గురువు గారు తెలివిగా ఒక దీపాన్ని తీసుకొని వచ్చి దాన్ని వెలిగించాడు. వెలిగించిన తర్వాత దీపంలో ఉన్న నూనె కాస్త వంచేశాడు. కొంచెంసేపు వెలిగింది, ఆ దీపం కాస్త ఆరిపోయింది. అప్పుడు అడిగాడు, ఈ దీపం వెలగాలంటే ఏం చేయాలి బాబు అని. మీరే కింద పడేశారు కదా, నూనె కింద దీపం ఉంటే, దీపం నిండా ఉంటే అది వెలుగుతుంది అన్నారు. చదువు కూడా అలాంటిదే. మీరు వెలిగించబడాలి, అనేక మందికి వెలుగునివ్వాలి అని మీరు ఆశపడినట్లయితే మీరు చదువుకోవాలి. ఏ విధంగా నూనె లేకుండా ఈ దీపము వెలగదో, మీ జీవితంలో చదువు లేకుండా మీరు వెలిగించబడరు, ఇతరులకు వెలుగును ఇవ్వలేరు అని జవాబిచ్చాడు. వినండి, ప్రవర్తన 13వ అధ్యాయం ఏబు గ్రంథం 27వ వచనం మూలవాక్యాలు మనం చదువుకుందాం. ఒక మంచి విషయాన్ని మీకు బోధించాలని పరిశుద్ధాత్మ సహాయం మనకు సహకరిస్తూ ఉంది. కింద మాట్లాడు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెడుతున్నావు. ఈ వాక్యము ప్రతి వారం మీతో చదివించిన భాగమే. ఏబు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా, నా ప్రవర్తన అంతా నువ్వు చూస్తున్నావు. నేనేం చేస్తున్నానో నువ్వు చూస్తున్నావు. నేనేం చూస్తున్నానో నువ్వు చూస్తున్నావు. నేనేం మాట్లాడుతున్నానో నువ్వు చూస్తున్నావు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నువ్వు చూస్తున్నావు. నా ప్రవర్తన అంతా నీకు తెలుసు. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు. ఏబు గ్రంథం 31:4. ఇక్కడ చూడండి ఏమన్నాడు. అదే ఏబు గారు ఏమన్నాడు? ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. నా ప్రవర్తన అంతా ఆయనకు తెలుసు. అంతర్యం ఎరిగిన వాడు. దావీదు 139వ కీర్తన రాసుకుంటూ, ఇంటికి ఇలా చదువుకోండి, ఇప్పుడు 139వ కీర్తన రాసుకుంటూ ఆయన అన్న మాటలు ఏంటంటే, నేను కూర్చోవటం నీకు తెలుసు, చెప్పండి, నేను లేచుట. ఇక కిందకు వచ్చేవరకు ఏమంటే, సముద్ర అంతరంగములోకి, సముద్ర తరంగములోకి నేను రెక్కలు కట్టుకొని వెళ్ళినా నీ కనులు నన్ను. అంటే నేను లేవటం తెలుసు, కూర్చోవడం తెలుసు, పడుకోవటం తెలుసు, నేను ఏమిటో నీకు తెలుసు. బహుశా నేను మాట్లాడాలనుకుంటే మాట నాలుక మీదికి రాకముందే నేను ఏం మాట్లాడుతున్నానో ఏమండి నీకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునికి తెలియనిది, దేవునికి ఎరగనిది ఏమి కూడా లేదు. ఆయన కనులకు మరుగైనది లేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఇర్మియా ప్రవక్త, ఆయన కనులకు మరుగైనది ఏది లేదు. ఆయన కనులకు దాచబడినది ఏదీ లేదు. ఆయన కనులకు అంతా స్పష్టమే. అయితే ఈ ప్రవర్తన సరిగా దిద్దుకోవాలి, సరిగా ఉండాలంటే మీకు ఒకే ఒకటి చెప్పాను. అదేమిటంటే వాక్యము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. ప్రవర్తన అనే మాట మనకు కనిపిస్తుంది. తప్పిపోవద్దు, దానిలో వ్రాయబడిన మాటలు జాగ్రత్త పడు, దివారాత్రులు దాన్ని ధ్యానిస్తే నీ మార్గమును. నీవు వర్ధిల్లాలి అంటే ముందు వాక్యాన్ని చదవాలి. నీవు వర్ధిల్లాలంటే దాన్ని 10 మందికి చెప్పాలి. నీవు వర్ధిల్లాలంటే ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి అంటూ చక్కగా ప్రవర్తించాలి. అయ్యా,
నేను వాళ్ళు అనుకున్నట్టుగా బ్రతకటానికి వెళ్ళాను. నేను ఒక మంచి అమ్మాయిగా ఉండాలనుకుంటున్నాను. నేను ఒక మంచి అబ్బాయిగా ఉండాలనుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళు మా కొడుకు మంచోడండి అని చెప్పుకోవాలి అనుకుంటున్నాను. మా ఇంట్లో మా అమ్మ నాన్న నా కూతురు అద్భుతం అండి, ఇలాంటి అమ్మాయి నాకు పుట్టటమో ఆశ్చర్యం అండి చెప్పుకోవాలి అనుకుంటున్నాను. సంఘంలో నన్ను చూసిన వారు అనుకోవాలి, నిజంగా ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే, ఆత్మీయులు ఉంటే సంఘం ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. నేను ఉంటున్న వీధిలో ఉన్న వాళ్ళు అనుకోవాలి, ఇలాంటి వాడు మన వీధిలో ఉండటం మంచిదైందిరా, ఎంత మంచివాడు అనుకునేలా బతకాలి. అనుకున్నట్లయితే నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే దీనికి ఒకే ఒక సొల్యూషన్, అదేంటంటే వాక్యమే. ఇంకా వేరేది లేనే లేదు. దేని వల్ల ఒక వ్యక్తి మారడు, ఎవరి వల్ల ఒక వ్యక్తి మార్పు రాలేడు, ఒక్క వాక్యము మాత్రమే నీ జీవితాన్ని మార్చి, నీ నడవడిని మార్చి, నీ మాట తీరును మార్చి, నీ ప్రవర్తన మార్చి, నీ చూపులు మార్చి ఒక చక్కగా నిన్ను నిలబెట్టగలరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రవర్తన. ఇక పార్ట్ 6లో